హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజు ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. అవును, ఈరోజు మనం బేగం బజార్ స్ట్రీట్ షాపింగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈరోజు బేగం బజార్ అనగానే చాలామందికి గుర్తొచ్చేసేది ఏంటి అంటే జ్యువెలరీ. సో ఇక్కడ జ్యువెలరీ కాకుండా చాలా థింగ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అనేవి అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి బేగం బజార్లో చాలా థింగ్స్ హోల్సేల్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది అందరికీ తెలిసిన విషయం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ జ్యువెలరీ మాత్రమే ఉంటాయని చాలామందికి తెలుసు. బట్ అలా అని ఏమీ కాదు. ఇక్కడ యుటెన్సిల్స్, సో కిచెన్లో యూస్ చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా హోల్సేల్ రేట్స్లో ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే పూజా సెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా మనకి గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీళ్ళు బల్క్లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లైక్ హోల్సేల్ ప్రైజెస్లో. సో బల్క్లో తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. అండ్ అలాగే మనకి సింగిల్ పీస్ కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు, బట్ ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, పోట్లీ బ్యాగ్స్, సో క్లాత్ రిలేటెడ్ బ్యాగ్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. సో అవి కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో. అండ్ ఇక్కడ చాలామందికి తెలిసిన విషయం ఏంటి అంటే ఓన్లీ మనకి జ్యువెలరీ మాత్రమే హోల్సేల్లో దొరుకుతుంది. అండ్ అది కూడా సింగిల్ పీస్ ఇస్తారో లేదో అని చాలామందికి తెలుసు. బట్ ఇస్తారు, బట్ కంపారేటివ్లీ హోల్సేల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ బయట సింగిల్గా తీసుకుంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదే ఇక్కడ తీసుకుంటే కొంచెం లో ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది లేసెస్ షాప్ అనమాట. సో ఇప్పుడు మనకి కట్ వర్క్ లేస్ అనేది ట్రెండింగ్లో ఉండింది కదా, ఇక్కడ ఒక పెద్ద షాప్ ఉండింది. ఇక్కడ కంప్లీట్గా కట్ వర్క్ లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ అవి కూడా వెరీ లో ప్రైజెస్లో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎక్కువగా మనకి బేగం బజార్ అనగానే గుర్తుకొచ్చేది జ్యువెలరీ. అవును, ఇక్కడ మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ అనే కాదు, మనకి ఇక్కడ కిడ్స్కి సంబంధించిన టాయ్స్ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా యూనిక్ మోడల్స్ అండ్ లేటెస్ట్ మోడల్స్లో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ చాలామందికి ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. లైక్ నేను కూడా ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను, నేను వెళ్ళినప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మనకి జ్యువెలరీ షాపింగ్ అనేది ఎక్కడ చేయాలి అనేది అర్థం కాలేదు. సో ఇలా యుటెన్సిల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి అండ్ జ్యువెలరీ అంతా కూడా ఒక సైడ్ ఉంటుంది. కొంచెం మనం ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. అండ్ వితౌట్ ఎక్స్ప్లోరింగ్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియాలి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మనకి లైక్ హోటల్స్ కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ అలా రన్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హోల్సేల్ రేట్స్లో కిచెన్ రిలేటెడ్ యుటెన్సిల్స్ అన్నీ కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద సైజెస్లో, అంటే మనకి ఏ సైజు నుండి కావాలంటే ఆ సైజ్లో ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే జర్మన్ సిల్వర్ కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ జ్యువెలరీ షాప్స్ ఎగ్జాక్ట్గా లొకేట్ అవుతాయని అంటే మీకు అజీజ్ ప్లాజా అని ఒక పెద్ద ఏరియా ఉంటుందన్నమాట. సో అక్కడ దాని దగ్గర ఆటో వాళ్ళని దింపమంటే అక్కడ డ్రాప్ చేస్తారనమాట. సో మాకు ఫస్ట్ తెలియక మేము నార్మల్గా బేగం బజార్ అంటే వాళ్ళు ఏదో ఒక కార్నర్లో దింపేశారు. అండ్ మేము చూస్తే మాకు ఇందాక చూపించినట్టుగా యుటెన్సిల్స్ ఉన్న ఏరియా వచ్చింది. అండ్ మేబీ ఈ ఏరియా అంటే ఇటు సైడ్ కాదేమో, ఇంకా వేరే సైడ్కి వెళ్దామని చాలా సెర్చ్ చేసి అసలు దొరకలేదు. సో ఇదంతా కూడా ఉండకుండా ఉండాలి అంటే మీరు కూడా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అంటే మీరు సింపుల్గా అజీజ్ ప్లాజా దగ్గర మమ్మల్ని దింపేసేయండి అని ఆటో వాళ్ళకి చెప్తే సో ఆ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు మనల్ని దింపేస్తారు. అండ్ మనం అక్కడ ఉన్న వాళ్ళని అజీజ్ ప్లాజా ఏది అంటే వాళ్ళు చెప్తారు.
సో అక్కడ నుండి అజీజ్ ప్లాజాలో మనకి ఏంటంటే మోస్ట్లీ మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్స్ అవే ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుండి ఇంకా కొంచెం అటు అలా వెళ్తే ఇంకా అవన్నీ కూడా మనకి జ్యువెలరీ షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అదనమాట. సో అజీజ్ ప్లాజా అనేది ఎగ్జాక్ట్గా ఈ ఒక్కటి ఏరియాని గుర్తుపెట్టుకొని మీరు వాళ్ళని అడిగితే అక్కడ డ్రాప్ చేసి అక్కడ నుండి మీకు జ్యువెలరీ షాప్స్ అయినా గిఫ్ట్ షాప్స్ అయినా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. అండ్ ఏంటి అంటే మనకి బేగం బజార్ అంటే జ్యువెలరీతో పాటు గిఫ్ట్స్కి కూడా ఫేమస్. లైక్ మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా చాలా మంచి వెరైటీ ఆఫ్ గిఫ్ట్స్ ఉంటాయన్నమాట. బల్క్లో తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైజెస్లో వస్తాయి. అండ్ అలాగే మనకి కట్ వర్క్ లేసెస్ కానీ పోట్లీ బ్యాగ్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయండి. అంటే యూనిక్ డిజైన్స్. నా దగ్గర పర్సనల్గా పోట్లీ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇంకా యూనిక్ మోడల్స్ కావాలి అంటే మీరు ఇక్కడకి వచ్చి షాపింగ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఏరియా. లైక్ మీరు శారీస్ అంటే మదీనా, అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీవి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చేయొచ్చు. లేదా ఇలా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ గిఫ్ట్ షాప్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచి రీజనబుల్ రేట్స్లో వీళ్ళు హోల్సేల్ రేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ రియల్ గోల్డ్లో కూడా అలాంటి మోడల్స్ ఉండవు. అంత మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, లైక్ అఫోర్డబుల్ ప్రైస్. మరి అఫోర్డబుల్ ప్రైసెస్ అంటే అన్ని షాప్స్లో ప్రొవైడ్ చేస్తారా అంటే లేదు. కొన్ని స్పెసిఫిక్గా కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ కొన్ని షాప్స్ ఏంటంటే ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే ఇస్తాము, లేవు ఒక సింగిల్ పీస్ ఇవ్వము అని చెప్తున్నారు. మరి ఆ షాప్ ఏంటి మాకు ఎలా తెలియాలి అంటే ఎస్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక బెస్ట్ షాప్ని నేను మీకు చూపిస్తానన్నమాట. సో అక్కడికి వెళ్తే నన్ను నమ్మి అక్కడికి వెళ్ళండి. మీకు A to Z జ్యువెలరీలో ఎలాంటివి కావాలి అన్నా లైక్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, హిబ్బల్స్, సో అన్నీ కూడా అక్కడ మంచిగా ఉన్నాయన్నమాట. వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. నేను తీసుకున్నాను పర్సనల్గా. సో అదనమాట. సో వీడియోని ఇంకా కంటిన్యూషన్లో చూసేసేయండి. ఆ షాప్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, సో ఇదే అనమాట అజీజ్ ప్లాజా. అండ్ ఇక్కడ మనకి ఏమేమి అవైలబుల్గా ఉంటాయంటే ఎస్పెషల్లీ కిడ్స్కి రిలేటెడ్ టాయ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అవే కాకుండా డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ అంటే మనకి బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ బర్త్డే ట్యాగ్స్ కానీ బ్యాక్ డ్రాప్స్ కానీ డిఫరెంట్గా. అండ్ వాటితో పాటు కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. క్లోతింగ్ నుండి వాళ్ళ టాయ్స్ వరకు చాలా వెరైటీ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రైజెస్ అంటే కూడా నార్మల్గా ఉన్నాయి, మరీ ఎక్కువగా లేవు, మరీ లోగా లేవు. ఎందుకంటే నాకు తెలిసి హోల్సేల్ వాళ్ళకి మంచి ప్రైజెస్లో వస్తాయి. సో ఇదే అనమాట అజీజ్ ప్లాజా. అండ్ ఇక్కడ నుండి మనం వెళ్తే మనకి మంచిగా జ్యువెలరీ షాప్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. అండ్ లైటింగ్కి రిలేటెడ్ సో ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగా ఉన్నాయన్నమాట. సో ఫెస్టివల్. సో నాకు కూడా బేగం బజార్ వెళ్ళకముందు ఓన్లీ జ్యువెలరీ మాత్రమే ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ నేను అక్కడికి వెళ్ళాక చాలా ఎక్స్ప్లోర్ చేశానని చాలా తెలుసుకున్నాను అనమాట. సో ఇదే అన్నమాట మనకి ఇక్కడ మీరు చూసారు కదా, ఇందులో నాట్ ఓన్లీ టాయ్స్ అన్నమాట, అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఫెస్టివల్కి రిలేటెడ్ గార్లాండ్స్ ఆర్టిఫిషియల్వి. సో ఇవన్నీ కూడా చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో చాలా బల్క్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ బర్త్డే రిలేటెడ్ షాప్స్ కూడా ఒక సపరేట్ సెక్షన్లా అలా అరేంజ్ చేశారనమాట, స్టాల్స్ లాగా. సో మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా చిన్న పార్టీస్ అలా ఉంటే ఇక్కడ నుండి మీరు తీసుకెళ్ళవచ్చు. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇలానే వెళ్తూ ఉంటే మనకి జ్యువెలరీ షాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో జ్యువెలరీ మీరు ఒకవేళ మీ వెడ్డింగ్కి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నారు జ్యువెలరీ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ బేగం బజార్. సో బేగం బజార్లో మనకి ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ విత్ డిఫరెంట్ మోడల్స్లో విత్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అలా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడే అన్నమాట ఇవన్నీ
సో మనకి కావాలంటే లైక్ ఇప్పుడు బీట్స్లో మనకి మొనాలిసా బీట్స్ అలా వస్తున్నాయి కదా, సో అవి మనం కావాలంటే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. సైజ్ బీట్స్ కలర్స్లో, బీట్స్ సైజ్లో మనకు కావాల్సిన పెండెంట్ అలా అటాచ్ చేసి కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అండ్ ఇంకా అలానే మనకి జర్మన్ సిల్వర్వి కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్స్ అయితే చాలా ఉన్నాయి కంపారేటివ్లీ జర్మన్ సిల్వర్. సో అండ్ అలానే ఇంకా మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేసినా కూడా చాలా డిఫరెంట్ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. బట్ ఇందులో ఏ షాప్ అయితే మనకి బెస్ట్ ప్రైజెస్లో ఇస్తుంది అని చాలా పెద్ద కన్ఫ్యూజన్. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా చూడాలి అంటే సో ఇప్పుడు నేను మీకు ఒక షాప్ చూపిస్తాను. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ దట్ టు వెరీ రీజనబుల్ ప్రైజెస్లో. అండ్ ఆ షాప్ నేమ్ వచ్చేసి పిఎల్ కలెక్షన్స్. అండ్ ఆ షాప్ నేమ్ వచ్చేసి పిఎల్ కలెక్షన్స్ అనమాట. సో ఇక్కడ చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరే చూడండి, ఇండివిజువల్ బాక్సెస్లో లైక్ మనం ఒకవేళ ఇంతకుముందు శారీ షాప్స్లో ఒక దగ్గర కూర్చోపెట్టి వాళ్ళే అన్నీ మన దగ్గర తీసుకొచ్చి చూపిస్తారు కదా, సో సేమ్ ఇది కూడా అంతే. సో చాలామంది ఉన్నారనమాట చూపించే వాళ్ళు. సో ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ ఒక పక్కన కూర్చోబెట్టి అక్కడికే మనకు కావాల్సిన జ్యువెలరీ అన్నీ కూడా తీసుకొచ్చి నీట్గా చూపిస్తూ వాటి ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మనం కావాల్సిన ప్రైజెస్లో మనకి అంటే కంపారేటివ్లీ అదర్ షాప్స్ వేరే షాప్స్తో కంపేర్ చేస్తే సేమ్ జ్యువెలరీ ఇక్కడ తక్కువ ప్రైజెస్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది, బ్యాంగిల్, ఇయర్ రింగ్స్, చైన్స్, హిప్ బెల్ట్స్ అన్నీ. సో మనకు కావాల్సిన ఇమిటేషన్ జ్యువెలరీకి రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బీట్స్ కూడా ఉన్నాయి. సో మనం అడిగితే మనకి కస్టమైజ్ చేసి ఇస్తారంట, అంటే ఎలాంటి బీట్స్ కావాలంటే అవి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇలా బాక్సెస్లో వాళ్ళు తీసుకెళ్తారనమాట. అండ్ ఇది ఎక్కడ అంటే అడ్రస్ ఇక్కడ ఒక టెంపుల్ ఉండింది, అజీజ్ ప్లాజా నుండి కొంచెం ముందుకు వస్తే ఒక పెద్ద సర్కిల్ లాగా ఉంటుంది. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది. అండ్ మీరు కావాలంటే ఎవరినైనా అడగవచ్చు పిఎల్ కలెక్షన్స్ జ్యువెలరీ షాప్ ఎక్కడ ఉండింది అని. చాలా తక్కువ ప్రైజెస్. అండ్ ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మేము అన్ని షాప్స్కి వెళ్ళాము. సో మాకు ప్రైస్ అంతగా వర్కౌట్ అవ్వకపోతే పిఎల్ కలెక్షన్స్లో బాగుంటుందని అక్కడ మాకు కొందరు చెప్పారు. సో అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ మాకు అక్కడ షాప్ కనిపించగానే వెళ్ళాం. సో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి వీళ్ళు ఇలా చూపిస్తూ ఉంటారు. సో మీరు ఎవరిని అడిగినా కూడా పిఎల్ కలెక్షన్స్ ఎక్కడ అంటే వాళ్ళు చెప్తారు. సో ఇదన్నమాట ఈరోజు నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే అనుకున్నాను. సో ఖచ్చితంగా వెడ్డింగ్ పర్పస్ అయితే మీరు ఇక్కడే వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ సీజన్ ఉండింది, దసరా, దివాళీ అండ్ కమింగ్ అంతా కూడా ఫెస్టివల్ సీజనే కాబట్టి సో దసరాకి కంపల్సరీ ఫస్ట్ కాస్ట్యూమ్ తర్వాత జ్యువెలరీ కదా. సో అందుకే ఇప్పుడు స్పెషల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఇదే అనమాట. డెఫినెట్గా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైనా నా వీడియో చూసి వెళ్ళి పిఎల్ కలెక్షన్స్లో కానీ ఇక్కడ బేగం బజార్లో కానీ మీరు షాపింగ్ చేసినట్లయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మీలా షాపింగ్ చేస్తారు అండ్ లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు. సో అంతే అండి వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.